హాయ్ అండి. ఈరోజు నేను ధనియాల పొడి పులుసు అయితే పెట్టానండి. ఎలా పెట్టానో చూపిస్తానండి మీకు. ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలాగే 3 ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, ఒలిచిపెట్టుకున్న ఎల్లుల్లి రెబ్బలు, 25 గ్రాముల ధనియాల పొడి అంటే ఒక గరిటెండి, అలాగే 50 గ్రాముల చింతపండు కూడా నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని దాని మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు అయితే వేసుకుని లైట్గా వేపుకోవాలి. అవి లైట్గా వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర కూడా వేసుకుని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. అవి కూడా లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా అయ్యేంత వరకు వేపుకుని ఆ తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కారం పచ్చివాసన పోయేంత వరకు వేపుకుని మనం పక్కన పెట్టుకున్న ధనియాల పొడి అయితే వేసుకుని అది బాగా వేపుకోవాలి. నేను ధనియాల పొడి ప్యాకెట్ అయితే తీసుకున్నానండి. మనం కావాలితే ధనియాలు కూడా పొడి చేసుకుని అలా కూడా చేసుకోవచ్చు. ఆ ధనియాల పొడి బాగా వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం అయితే ఒక కప్పులోకి తీసుకుని కూరలో వేసుకోవాలి. చింతపండు రసాన్ని పలుచగా కాకుండా చిక్కగానే తీసుకుని ఆ కూరకి సరిపడగా పోసుకోవాలి. ఆ కూర అంతా అయ్యే వరకు స్టవ్ మీద ఉంచుకోవాలి 10 నిమిషాలు. బాగా మరిగిన తర్వాత కొద్దిగా బెల్లం అయితే వేసుకోవాలి. బెల్లం వేసుకుంటేనే ఈ కూర టేస్ట్ అయితే ఉంటుందండి. బెల్లం వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు దగ్గరికి అయితే ఉడకనివ్వాలండి. ఇలా గ్రేవీలో అయితే రావాలి, పులుసులా లేకుండానే. చూడండి, దగ్గరికి అయితే ఉడికిపోయింది ఈ కూర. వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి, పుల్ల పుల్లగా తియ్యగాని. అంతేకాదు చపాతీలో కూడా వేసుకుని తినచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే చూసి అలా వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కూడా కొట్టండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.